అలా కళ్ళు తిరిగి పడిపోయిన రోజాని రఘు ఆస్పత్రిలో జాయిన్ చేస్తాడు. అలా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. రఘు కుకింగ్ టాలెంట్ గురించి తెలుసుకున్న రోజా అతన్ని ఒక చిన్న సహాయం అడుగుతుంది. చాలా ధన్యవాదాలండి. మీరు ఇంత త్వరగా ఒప్పుకుంటారని అనుకోలేదు. నాక్కూడా కుకింగ్ అంటే చాలా ఇష్టం. అదేంటో ఎంత టెన్షన్ ఉన్నా అలా వంటగదిలోకి వెళ్ళేదైనా వండుకొని తింటే ఆ హాయే వేరు. ఎంత టెన్షన్ అయినా క్షణాల్లో మాయమైపోతుంది. మీరు నాకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. నాకస్సలు వంట రాదు. అసలు పెద్దగా వంటగదిలోకి కూడా వెళ్ళను. అవునా? వంటగదిలోకి కూడా వెళ్లేందుకు ఇష్టపడని మీరు ఇలా హోటల్ నడపాలని ఎందుకు అనుకున్నారు? సాధారణంగా హోటల్ నడిపేవారికి వంట మీద ఎంతో కొంత అవగాహన ఉంటుంది. మీరేమో అసలు వంటగదికే వెళ్ళనంటున్నారు. మీరు చెబుతుంది నిజమే. వంట మీద అవగాహన ఉన్నవారు మాత్రమే హోటల్ పెడుతూ ఉంటారు. నాకైతే వంట గురించి ఏం తెలీదు. కాకపోతే మా అమ్మకి వంట చేయటం అంటే ఎంతో ఇష్టం. ఆమె ఎప్పటికైనా హోటల్ పెట్టాలని అనుకుంటూ ఉండేది. ఆవిడ నా చిన్నప్పుడే చనిపోయింది. ఆమె కోరికని నెరవేర్చడం కోసం నేనిలా హోటల్ పెట్టాను. అయ్యో, అవునా? నన్ను క్షమించండి. అనవసరంగా పాత విషయాల్ని మీకు గుర్తొచ్చేలా చేశాను. అరే, మరేం పర్వాలేదు. ఇదిగోండి, ఇది మా హోటల్ అడ్రస్. మీరు ఈవినింగ్ 6 o'clockకి మా హోటల్కి వస్తే బాగుంటుంది. సరే, అలాగే వస్తాను. ఇక ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తాను అంటూ రఘు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అలా సాయంత్రం 6 అవుతుంది. రోజా రఘు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఏంటి, ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? అసిస్టెంట్ వంటవారిని కూడా రమ్మని పిలిచినట్టున్నావు. అవును, మనకు ఒక మంచి షెఫ్ దొరికారు. ఆయన వంటలు అద్భుతంగా చేస్తారు. ఆయన కోసమే ఎదురు చూస్తున్నా. అవునా? అయితే రేపటి నుంచి మనం మన హోటల్ని మొదలు పెట్టొచ్చన్నమాట. లేదు లేదు, అప్పుడే మనం మన హోటల్ని మొదలు పెట్టలేం. ఈ షెఫ్ గారు మనకి జస్ట్ వంటలు నేర్పిస్తారు అంతే. మన దగ్గరున్న ఈ వంటవారు ఆయన దగ్గర నుండి వంట నేర్చుకుంటారు. ఈ మాత్రం దానికి ఆయన్ని పిలవడం ఎందుకు? యూట్యూబ్లో కొన్ని వీడియోస్ పెడితే మన వంటవారే బాగా నేర్చుకుంటారు కదా. నీకు మన వంటవారి మీద బాగా కాన్ఫిడెన్స్ ఉన్నట్టుగా ఉంది. అసలు నీకొక విషయం తెలుసా? మొన్న మన మెనూలో ఒక కొత్త ఐటెం యాడ్ చేద్దామనుకున్నాను. రాగి సంకటి విత్ నాటుకోడి పులుసు యాడ్ చేస్తే చాలా బాగుంటుందనిపించింది. మన దగ్గరున్న వంట వాళ్ళకి రాగి సంగటి వండమని చెప్పాను. వాళ్లేమో రాగి జావ చేసుకొనొచ్చి నా చేతిలో పెట్టారు. అడిగితే ఇది ఇంతే మేడం, ఇలాగే ఉంటుంది అంటున్నారు. అబ్బో, అయితే మన వంటవారికి వంట బాగా వచ్చన్నమాట. అవును, బాగా వచ్చు. అందుకే వాళ్లపై నమ్మకం పెట్టుకోకుండా మరొక షెఫ్ని వెతికాను. ఇంతలో రఘు హోటల్ వద్దకు వచ్చి, హాయ్ అండి, కాస్త ఆలస్యమైనందుకు క్షమించండి. ఇవాళ నేను చాలా ఆలస్యంగా ఆఫీస్కి వెళ్ళాను కదా, అందుకే కాస్త ఆలస్యంగా బయటకు రావాల్సి వచ్చింది. మరేం పర్వాలేదండి, మీరొచ్చారు కదా, అంతే చాలు. రండి, మీకు మా స్టాఫ్ని పరిచయం చేస్తాను. అలా రోజా హోటల్ స్టాఫ్ని అక్కడికి పిలుస్తుంది. రఘుకి అందరినీ పరిచయం చేస్తుంది. మీరే వీరందరికీ వంట నేర్పాలి. చూస్తుంటే మీరంతా ఎక్స్పీరియన్స్డ్ వంటవారిలా ఉన్నారు. నేను వీరికి వంట ఎలా నేర్పగలనండి? వీరు మీరన్నట్టుగా ఎక్స్పీరియన్స్ ఉన్న వంటవారే. ఎంతో అద్భుతంగా వంటలు చేస్తారు. పిజ్జా, పాస్తా, నూడిల్స్ లాంటివైతే చాలా బాగా చేస్తారు. కానీ ఈ హోటల్లో అవేమీ దొరకవు. నేను ఈ హోటల్లో మంచి భోజనం సర్వ్ చేయాలనుకుంటున్నాను. మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీస్, రాగి సంకటి, అన్ని రకాల పులావ్, అలాగే బిర్యానీలు వడ్డించాలనుకుంటున్నాను. వీటి గురించి ఈ వంట వాళ్ళకి పెద్దగా తెలీదు. వండుతారు, నేను కాదు అని అనటం లేదు. కాకపోతే అంత రుచిగా అయితే ఉండవు. అలా రోజా రఘుతో చెప్తుంది. ఇక రఘు అక్కడ ఉన్న వంటవారికి పాతకాలం నాటి వంటలు నేర్పిస్తూ ఉంటాడు. రోజా కూడా అక్కడే ఉంటూ అన్నీ గమనిస్తూ ఉంటుంది. చూడండి, ఇలా ఉడికిన ఈ రాగి పిండిని మనకు కావలసిన సైజుల్లో బంతిలా చేసుకుంటే రాగి సంకటి తయారైనట్టే. ఇక ఈ పచ్చిమిర్చి వేసి వండిన నాటుకోడి పులుసుపై ఇలా కాస్త నెయ్యి వేస్తే అద్భుతంగా ఉంటుంది. ఈ రెండింటినీ కనుక కస్టమర్కి వండి పెట్టారంటే అందరూ మీకు పెద్ద ఫ్యాన్ అయిపోతారు. ఏదొకసారి తిని చూడండి. చాలా అద్భుతంగా ఉంది. నిజంగా మీ చేతిలో ఏదో మాయ ఉందండి. మీరొక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే నమ్మబుద్దే కావటం లేదు నాకు. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వంట వాళ్ళు ఎలా చేస్తారో మీరు కూడా అచ్చం అలాగే చేశారు. చాలా ధన్యవాదాలండి. అమ్మో, అప్పుడే 9 అయిందా? ఇక నేను ఇంటికెళ్తాను. ఇప్పటికే మా అమ్మ నా కోసం తెగ కంగారు పడిపోతూ ఉంటుంది. యాక్చువల్లీ మీకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అండి. వదిలితే మీరిక్కడే థ్యాంక్స్ దండకం చదివేలా ఉన్నారు. నేను ఇంటికి వెళ్ళాలండి బాబు, నన్ను వదిలేయండి. మీ వంటలతో పాటు మీ మాటలు కూడా చాలా బాగుంటాయి. సరే, ఇక వెళ్ళిరండి. అలా రఘు వంట నేర్పి ఆ తర్వాత తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఏంట్రా ఇంత ఆలస్యంగా వచ్చావు? ట్రాఫిక్ అమ్మా అని మాత్రం అనకు.
ఎంత ట్రాఫిక్ ఉంటే మాత్రం ఇలా 4 గంటల ఆలస్యంగా వస్తారా ఎవరైనా? 4 గంటలు ఆలస్యంగా రావడం ఏంటమ్మా? ఆఫీస్ వదిలి కేవలం 3 గంటలు మాత్రమే అవుతుంది. అవునా? కేవలం 3 గంటలు మాత్రమే అవుతుందా? సరే, ఈ 3 గంటలు ఏం చేస్తావో చెప్పు. కొంపదీసి ఇంటికి దారేమైనా మర్చిపోయావా? అయ్యో లేదమ్మా, ఒక హోటల్కి వెళ్ళి వంట వండేస్తున్నాను. ఏంటి? హోటల్కెళ్ళి వంట వండొస్తున్నావా? ఒరేయ్, నీకొస్తున్న జీతం నీకు సరిపోతుంది కదా, మళ్ళీ ఈ పార్ట్ టైం జాబులేంట్రా? అది కూడా హోటల్కెళ్ళి వంట వంటాడట. ఏంట్రా ఈ వంటకి నువ్వు ఇంతలా అతుక్కుపోతున్నావు? అయ్యో, ఇది పార్ట్ టైం జాబ్ కాదమ్మా. ఒక ఫ్రెండ్ నన్ను ఒక సహాయం అడిగింది. ఏంటి? సహాయం అడిగిందా? అడిగిందని అంటున్నావంటే ఆ ఫ్రెండ్ అమ్మాయేనా? అమ్మాయి కాబట్టి అడిగిందన్నాను. అదే అబ్బాయి అయితే అడిగాడు అని అంటాను కదమ్మా. అమ్మాయి అంటున్నావంటే గర్ల్ ఫ్రెండేనా? అరే, అలాంటిదేం లేదమ్మా. ఆ అమ్మాయి నాకు ఇవాళ ఉదయం కనిపించింది. తన సమస్య చెప్పింది. ఒక హోటల్ నడుపుతుందట. పాపం మంచి వంట వాళ్ళు దొరకడం లేదట. అందుకే నేను సాయం చేయడం కోసం అలా తన హోటల్కి వెళ్ళాను. సరే గాని నాకు బాగా ఆకలేస్తుందిరా, కాస్త ఏదైనా వండిపెట్టు. అరే, ఇది మరీ బాగుంది. బయట వండి, ఇంట్లో వండి, ఎక్కడ పడితే అక్కడ వండి నా బతుకు వండటానికి అంకితం అయిపోయేలా ఉంది. అదంతా నాకు తెలీదు. నాకు నువ్వు ఈరోజు వండి పెట్టాల్సిందే. ఈరోజు నేను చాలా బాధలో ఉన్నాన్రా, అందుకే నేనేం వంట చేయలేదు. ఏం జరిగింది? బాధ ఎందుకొచ్చింది? ఇవాళ నేను చూసే సీరియల్లో ఒక దుర్ఘటన జరిగిందిరా. అంతే, నేనప్పట్నుంచి ఆ బాధలోనే ఉన్నా. దయచేసి నన్నూరికే డిస్టర్బ్ చేయకురా. వెళ్ళి ముందు వంట చెయ్యి. అలా చంద్రకాంతం చెప్పడంతో రఘు ఇక వేరే గతి లేక వంట చేస్తాడు. అలా రఘు ప్రతిరోజు రోజా హోటల్ వద్దకు వెళ్ళి అక్కడున్న వంటవారికి వంట నేర్పుతూ ఉంటాడు. రోజా కూడా రఘు వద్ద వంట నేర్చుకుంటూ ఉంటుంది. అలా మెల్లమెల్లగా రోజాకి మరియు రఘుకి మధ్య పరిచయం బాగా బలపడుతుంది. అలా వారు మంచి స్నేహితులుగా మారతారు. నాకు తెలిసిన అన్ని రకాల వంటకాలను మీకు నేర్పించేశాను. ఇక నా పనైపోయినట్టే. చాలా థ్యాంక్స్ అండి, మీరు నిజంగా సూపర్. మీరు నాకు పరిచయమైనప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పారు? ఈ భూమి మీద ఇన్నిసార్లు ధన్యవాదాలు ఎవరూ చెప్పుండరు. మరి అంత గొప్ప సహాయం చేశారు మీరు. సరే, మీరెంతో కష్టపడి మాకు వంట నేర్పారు. మీకు ఎంత డబ్బివ్వమంటారు? అరే, నేను మీకు కేవలం సహాయం చేశానంతే. మీరు డబ్బివ్వాల్సిన పనేమీ లేదు. లేదండి, మీరు మీ సమయాన్ని మాకోసం వెచ్చించి ఎంతో కష్టపడి వంట నేర్పారు. ఎంతో కొంత ఇవ్వకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? నేను మిమ్మల్ని ఒక మంచి ఫ్రెండ్గా భావిస్తున్నాను. అందుకే మీకు ఇలా వంట నేర్పాను. లేదు, మనం ఫ్రెండ్స్ కాము అని అనుకుంటే మీరు నాకు డబ్బివ్వండి. మీ మాటలు భలే అద్భుతంగా ఉంటాయండి. ఎవరినైనా ఈజీగా కన్విన్స్ చేయగలరు. అలా ఆ రోజు రఘు రోజాతో మాట్లాడి ఇంటికి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజుల పాటు రఘు అసలు ఆ హోటల్ వైపుకు వెళ్ళాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు రఘు రోజా హోటల్ వద్దకు వెళ్తాడు. మళ్ళీ రోజా చాలా బాధగా కూర్చొని ఉంటుంది. అరే, ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి. అప్పుడెప్పుడో వంట నేర్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒక్కసారి కూడా ఇటువైపుకి రావాలని మీకు అనిపించలేదా? వర్క్ బిజీలో ఉండి అసలు ఇటువైపుకు రాలేకపోయానండి. ఇంతకీ హోటల్ ఎలా నడుస్తుంది? మన రెసిపీస్ అదరగొడుతున్నాయా? ఏం నడవడమో అండి. అసలు కస్టమర్లు వస్తే కదా, రోజుకి ఒక్కరో ఇద్దరో వస్తారు. ఇదంతా నా కారణంగానే జరుగుతుంది. హోటల్ పెట్టిన కొత్తలో షెఫ్ సరిగ్గా రాకపోవడంతో నేనే హోటల్ని మూసేసేదాన్ని. కస్టమర్స్ వచ్చినా రెనోవేషన్ పేరుతో వాళ్ళని బయటికి పంపేసేదాన్ని. అందుకే ఎవ్వరూ రాకుండా అయిపోయారిప్పుడు. అయ్యో అవునా? మీరేమీ కంగారు పడకండి. నా వద్ద ఒక ప్లాన్ ఉంది. రేపు శనివారం మీరు మీ వంటవారి చేత ఒక 25 మందికి వంట రెడీ చేయించండి. రేపు ఒక 25 మంది మీ హోటల్కి వస్తారు. ఎలా వస్తారు? ఏముంది, బయటకు వెళ్ళి ఆకలిగా ఉన్న వాళ్ళని బలవంతంగా హోటల్కి లాక్కు రావడమే. అరే, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇలా ఎవరైనా చేస్తారా? అరే, నేనేదో ఊరికే అన్నానులేండి. యాక్చువల్లీ మా ఆఫీస్లోని టీం వారు లంచ్ ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లాలో తెలియక సతమతమవుతున్నారు. అందరూ వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వారు మన తెలుగింటి భోజనాన్ని రుచి చూడాలనుకుంటున్నారు. కాబట్టి వారిని నేను కన్విన్స్ చేసి ఇక్కడికి తీసుకొస్తాను. అలా రఘు రోజాతో చెప్తాడు. రోజా చాలా ఆనందపడిపోతుంది. అనుకున్నట్టుగానే మరుసటి రోజు రోజా ఒక 25 మందికి వంట వండించేస్తుంది. చెప్పినట్టుగానే రఘు తన ఆఫీసులోని కొలీగ్స్ని హోటల్కి తీసుకుని వస్తాడు. ముందే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనం ముందే మాట్లాడుకుని వీరిని ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా అస్సలు తెలియకూడదు. మీకు నాకు అసలు పరిచయం లేనట్టుగానే మనం ప్రవర్తిద్దాం. అవునవును, ఇలా చేస్తేనే బాగుంటుంది. అలా రఘు మరియు రోజా అసలు పరిచయం లేనట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటారు. అలా రఘు మరియు అతని కొలీగ్స్
ఆ హోటల్లో ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తారు. వారిలో మేనేజర్ అయిన కళ్యాణ్, వావ్, ఫుడ్ చాలా బాగుంది. ఈ గోంగూర పచ్చడి నాకు చాలా బాగా నచ్చింది. మా స్టేట్లో అసలు ఈ పచ్చడి దొరకనే దొరకదు. ఫుడ్ నిజంగా చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ ఈ రెసిపీ మా ఫ్రెండ్ది. అతనే మాకు ఈ రెసిపీ నేర్పించారు. వావ్, మీ ఫ్రెండ్ చెప్పిన ఈ రెసిపీ అద్భుతంగా ఉంది. చాలా థ్యాంక్స్ సార్. అరే, నువ్వెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు రఘు? నేను వీరితో మాట్లాడుతున్నాను. సారీ సార్. ఆఫీస్లో మీరు నన్ను ప్రతిరోజు పొగుడుతూ ఉంటారు కదా, అలాగే ఇప్పుడు కూడా పొగిడారనుకున్నాను. అలా వారందరూ భోజనం చేసి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఆ సాయంత్రం రఘు మళ్ళీ హోటల్కి వస్తాడు. ఏంటండి, ఇంకా మీరు ధన్యవాదాలు చెప్పడం స్టార్ట్ చేయలేదు? చెప్పబోతున్నాను, మీరే అడిగారు. నిజంగా మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. అందరూ మేము తయారు చేసిన ఫుడ్ని పొగుడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అన్నీ మీరు చెప్పిన రెసిపీసే. అన్నీ సూపర్ హిట్ అయ్యాయి కూడా. మా హోటల్కి ఇలా ఇంతమంది రావటం ఇదే మొదటిసారి. అందరూ తృప్తిగా భోజనం చేశారు. నాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. అవును, మీ సంతోషమంతా మీ ముఖంలోనే కనిపిస్తుంది. కానీ మరోవైపు బాధగా కూడా ఉంది. ఏదో టీం లంచ్ కాబట్టి ఇలా ఎంతమంది ఒకేసారి వచ్చారు. ఇక రేపటి నుండి మేము అలాగే మా టీం హోటల్లో కూర్చొని ఈగలు తోలుకోవాల్సిందే. ఎందుకంటే రేపటి నుంచి మళ్ళీ ఎవ్వరూ రారు కదా. మాటిమాటికి మా కోసం మీరేమైనా టీం లంచ్ ఏర్పాటు చేయగలరా చెప్పండి? మాటిమాటికి లంచ్ ఏర్పాటు చేయాల్సిన పనేం లేదండి. మీరు తయారు చేసిన వంట మా ఆఫీస్లో వారికి బాగా నచ్చింది. ఇక ప్రతి వీకెండ్ మా ఆఫీస్లోని వారు వారి ఫ్యామిలీతో మీ రెస్టారెంట్కి రావడం పక్కా. అంతేకాదు, అందరూ వారి వారి ఫ్రెండ్స్కి కూడా ఈ హోటల్ని రిఫర్ చేస్తారు. ఇలా మీ వ్యాపారం బాగా పెరుగుతుంది. అరే అవును, ఇదంతా నిజంగా జరిగితే ఎంత బాగుంటుందో. తప్పకుండా జరుగుతుంది, మీరేమి కంగారు పడకండి. అలా రఘు రోజాకి ధైర్యం చెప్తాడు. రఘు చెప్పినట్టుగానే మరుసటి రోజు నుండి కస్టమర్స్ బాగా పెరుగుతారు. రఘు ఆఫీస్లోని వారు కూడా పదే పదే ఆ రెస్టారెంట్కి రావడం మొదలుపెడతారు. అలా నష్టాల్లో ఉన్న రోజా హోటల్ లాభాల్లోకి దూసుకెళ్ళిపోతుంది. రోజా తన సంతోషాన్ని ఇలా తన తల్లిదండ్రులకు చెబుతుంది. అమ్మా, ఏం జరిగిందో తెలుసా? నష్టాల్లో ఉన్న నా హోటల్ ఒక్కసారిగా లాభాల్లోకొచ్చింది. అవునా? ఎలా జరిగింది ఇదంతా? నువ్వేగా ఓ 3 నెలల క్రితం హోటల్ బాగా నష్టాల్లో ఉందన్నావు. అప్పుడే ఇలా లాభాల్లోకి ఎలా వచ్చింది? ఆ దేవుడి దయ కారణంగా నాకొక అద్భుతమైన ఫ్రెండ్ దొరికాడు. అతని కారణంగానే మన హోటల్ ఇలా లాభాల్లో దూసుకుపోతుంది. అవునా? ఏదైతేనేమి, మంచి శుభవార్త చెప్పావు. ఎలాగూ నువ్వు కన్న ఈ కల కూడా నెరవేరింది కాబట్టి ఇక మేం చెప్పిన మాట నువ్వు వినాల్సిందే. వెంటనే పెళ్లి చేసుకో. అనుకున్నాను, ఇలాగే అంటారని అనుకున్నాను. అయినా నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదమ్మా. మొన్ననే కదా అతను పరిచయం అయ్యాడు. అప్పుడే పెళ్ళంటే ఏమనుకుంటాడో ఏమో. ఏంటి? ఏమంటున్నావు? నాకేం అర్థం కాలేదు. ఏం లేదులే, ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్పేశాను. నేను వెంటనే హోటల్కి వెళ్ళాలి, వస్తాను అంటూ రోజా అక్కడ్నుంచి హోటల్కి వెళ్ళిపోతుంది. కమలకి చాలా కోపం వస్తుంది. అదే కోపంతో రాజారాం వద్దకు వెళ్తుంది. అరే, ఏమైంది? అంత కోపంగా లోపలికొచ్చావు? రోజా మాటల్ని బట్టి చూస్తుంటే నాకొకటి అర్థమైంది. ఏమర్థమైంది? రోజా ఎవరినో ప్రేమిస్తుంది. అసలు ఈ విషయం నాకెలా తెలిసిందంటే అంటూ జరిగిందంతా చెప్తుంది. ఏంటి, నువ్వు చెప్పేది నిజమా? నిజంగా రోజా ఎవరినో ప్రేమిస్తుందా? అవును, ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరుగుతుంది. ఓ నో, ఈ ఫ్యాక్టరీ పనుల్లో పడి రోజాని సరిగ్గా గమనించలేకపోయా. రోజాని మనం ఎంతో జాగ్రత్తగా పెంచాం. ఎప్పుడూ ఎటువంటి లోటు లేకుండా చూసుకున్నాం. కానీ ఈ రోజు రోజా ఎవరినో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. ఇదే జరిగితే రోజాతో పాటు ఈ ఆస్తి కూడా తన వెంటే వెళ్ళిపోతుంది. అప్పుడేం జరుగుతుందో తెలుసు కదా? అవును, రోజాతో పాటే ఆస్తి కూడా తన వెంట వెళ్ళిపోతుంది. మనం రోజాకి సొంత తల్లిదండ్రులం కాము. కాబట్టి రోజా మనల్ని పెద్దగా పట్టించుకోదు. ఆ తర్వాత మనం ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది. మనకంటూ ఎవరూ లేరు. ఇదంతా తలుచుకుంటేనే భయంగా ఉంది. అలా రాజారాం మరియు కమల తెగ భయపడిపోతూ ఉంటారు. మీరేం చేస్తారో నాకు తెలీదు. మన రోజా మన చేయి దాటి వెళ్ళకూడదు. రోజా మన దగ్గరుంటేనే మనం ప్రశాంతంగా ఉండగలం. ఈ ఇంట్లో హాయిగా ఉండగలం. ఏదో ఒకటి చెప్పి రోజా మనసుని మార్చండి మీరు. ఇప్పటి నుండి నేను అదే పనిలో ఉంటాను. అలా రాజారాం కూడా రోజా మనసుని మార్చాలి అని నిర్ణయించుకుంటాడు. మరోవైపు రోజా మరియు రఘు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు కొన్ని నెలల క్రితం ఈ హోటల్ని మూసేయాలని అనుకున్నాను. నా చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఈ హోటల్ని అమ్మేయటమే మంచి పనని చెప్పారు. ఇంట్లో వాళ్ళైతే
అసలు నేను కష్టపడాల్సిన పనేమిటి అని అడిగారు. ఇక మూతపడిపోతుందని అనుకుంటున్న టైంలో నువ్వు రావటం నిజంగా నా అదృష్టం. నువ్వు మా వర్కర్స్కి వంట నేర్పావు, అలాగే కస్టమర్స్ని తీసుకొచ్చావు. నీ కారణంగానే హోటల్ ఇలా ఈరోజు లాభంలో నడుస్తుంది రఘు. అరే, ఇందులో నేను చేసిందేమీ లేదు. నాకు తెలిసిందే నలుగురికి నేర్పాను. అందులోనూ నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. నాకేమో వంట కూడా రాదు. పెళ్లి తర్వాత మీరు వండి పెడతానంటే తప్పకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. అలా రోజా అనడంతో రఘు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం రఘు, నువ్వు రాకముందు నా లైఫ్ చాలా బోరింగ్గా ఉండేది. నువ్వు వచ్చాకే నా లైఫ్ ఇలా కలర్ఫుల్గా తయారైంది. నీతో కలిసుంటే నా లైఫ్ మరింత బాగుంటుందని అనుకుంటున్నాను. అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ మాట నేను కూడా నీతో చెప్పాలనుకున్నాను, కానీ ఈలోగా నువ్వే చెప్పేశావు. మనం మన మనసులో ఉన్న మాటల్ని ఒకరితో ఒకరు చెప్పుకున్నాము, బాగానే ఉంది. మన పెద్దవారిని ఎవరు ఒప్పిస్తారు? అరే, నేను చూసుకుంటాను కదా. అసలే మా అమ్మా నాన్నలకి నేనంటే చాలా ఇష్టం. వాళ్ళు నా మాట తప్పకుండా ఒప్పుకుంటారు రఘు. మా అమ్మ కూడా నా మాటని అస్సలు కాదని అనదు. నాలాంటి అబ్బాయిని మీ పేరెంట్స్ కూడా కాదు అని అనలేరులే. ఎందుకంటే నేనొక మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నెలకు ₹1,00,000 జీతం వస్తుంది. ఎవరైనా ఎలా కాదనగలరు? అందులోనూ ఊర్లో నాకు కాస్త పొలం కూడా ఉంది. పొలం ధర 50 లక్షలుంటుంది. ఇంత ఆస్తి ఉన్న అబ్బాయిని ఎవరైనా ఎందుకు కాదంటారులే. నువ్వు మరీ సరదాగా మాట్లాడతావు రఘు. మా వాళ్ళు మీ ఆస్తి గురించి ఏమీ పట్టించుకోర్లే. ఏ, ఎందుకు పట్టించుకోరు? 50 లక్షల ఆస్తి ఉన్న అబ్బాయిని ఎవరైనా నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు కదా. అందులోనూ మంచి జాబ్ ఉంది, వెల్ సెటిల్. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసమే కదా వెతుకుతారు. నా గురించి మీ ఇంట్లో చెప్పావంటే తప్పకుండా ఎగిరిగంతేస్తారు. ఇంత మంచి సంబంధం స్వయాన వారు ఎలా తేగలరు? నీకొక విషయం తెలుసా? మా నాన్నకి చాలా ఫ్యాక్టరీలున్నాయి, చాలా బిజినెస్లు చేస్తుంటారు. మా నెల ఆదాయమే 50 నుంచి 60 లక్షల దాకా ఉంటుంది. అలాగే కోట్లు విలువ చేసే ఆస్తి కూడా ఉంది. అలా రోజా చెప్పగానే రఘు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఏంటి రోజా, నువ్వు చెప్తుంది నిజమేనా? ఇవాళ నువ్వు నాకు షాకులపై షాకులిస్తున్నావు. నువ్వు నిజంగా ఇంత పెద్ద ధనవంతురాలివా? అయితే ఈ చిన్న హోటల్ని ఎందుకు నడుపుతున్నావు? అమ్మో, ఇంత పెద్ద ధనవంతురాలికి భర్తనయ్యే క్వాలిటీస్ నాకు నిజంగా ఉన్నాయా? ఏమో, నాకే డౌట్గా ఉంది. నాలాంటి వాణ్ణి తప్పకుండా మీ ఫ్యామిలీ రిజెక్ట్ చేసేస్తుంది. అరే, నువ్వెందుకు ఇంతలా భయపడుతున్నావు? నేనున్నాను కదా. నేను మొత్తం మేనేజ్ చేస్తాను. నువ్వు మీ అమ్మని ఒప్పించు, అంతే చాలు. అలా రోజా రఘుకి ధైర్యం చెప్తుంది. రోజా తన తల్లిదండ్రులతో తన ప్రేమ విషయాన్ని ఎలా చెప్పబోతోంది? మరోవైపు కమల మరియు రాజారాం రోజా మనసుని ఎలా మార్చాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. రఘు తన ప్రేమ విషయాన్ని చంద్రకాంతంకి ఏ విధంగా తెలియజేస్తాడు? ఇదంతా తెలుసుకోవాలంటే మరొక ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.